ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చర గ్రామంలో మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు పార్థివ దేహానికి నివాళులర్పించడానికి మాజీ మావోయిస్టులు, కమ్యూనిస్టులు, విరసం నేతలు, కళాకారులు భారీగా తరలివచ్చారు. అడెల్లు పార్థివ దేహంపై ఎర్ర జెండాను కప్పి నివాళులర్పించారు. కళాకారులు తమ పాటలతో సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా అడెల్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కేంద్ర ప్రభుత్వం ఖగార్ పేరిట చేస్తున్న మారణకాండను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. అడెల్లుది ఎన్కౌంటర్ కాదని పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు అనిల్ జాదవ్. అటు మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. గుండెలల్లో గుబులాయనమ్మో గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లో గుబులాయనమ్మో గుట్ట పక్కన శవమున్నదంటే మొన్న ఇల్లు బయలుల్లే కొడుకు మొన్న ఇల్లు బయలుల్లే కొడుకు జడలేడు జవాబు లేడు గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లో గుబులాయనమ్మో గుట్ట పక్కన శవమున్నదంటే ఉంగురాల జుట్టున్నదంటే కన్న కొడుకే కళ్ళల్ల మెదిలే ఉంగురాల జుట్టున్నదంటే కన్న కొడుకే కళ్ళల్ల మెదిలే మొదటి మీ జుట్టున్నదంటే కన్న కొడుకే కళ్ళల్ల మెదిలే చేతి చూసి గురుతూ బట్ట చేతులన్నీ ఇరిగే ఉండే చేతి చూసి గురుతూ తూర్పు దిక్కై నిలిసిరి నాగేటి సాలల మీరు ఎర్ర మల్లె పువ్వులైనరు నాగేటి సాలల మీరు ఎర్ర మల్లె పువ్వులైనరు మా గుడిసెలల్లో వెలుగులైనరు మా గుండెలల్లో జెండలైనరు మా గుడిసెలల్లో వెలుగులైనరు మా గుండెలల్లో జెండలైనరు వీరులు అమరులు మీరు ఆదర్శమూర్తులు మీరు వీరులు అమరులు మీరు ఆదర్శమూర్తులు మీరు మీ త్యాగం ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది జోహార్ అమర వీరులకు జోహార్ అమర హై కామ్రేడ్ భాస్కర్ అన్న కామ్రేడ్ అడేల్ అన్న అమర వీరులకు కొనసాగిద్దాం అడేలన్న ఆశయాలను అడేలన్న ఆశయాలను బూటకు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఆపివేయాలి ఆపరేషన్ ఖగార్ను వెంటనే సైనిక బలగాలను వెంటనే వెనక్కి పిలవాలి అమ్మ చెప్పిండా కూలీనాలి సెలల్లకు పొరుబాట చూపినావు కూలీనాలి సెలల్లకు పొరుబాట చూపినావు ఎర్ర చెండయి వెలిగినవన్నో మా భాస్కరన్న వెలిగినవన్నో భాస్కర్ అర్ణ తారయ్యి నిలిచినవన్నో మా భాస్కరన్న వందనాలు వందనాలు భాస్కరన్నకు వందనాలు ఉద్యమ ఈరోజు బోత్ నియోజకవర్గంలోని పొచ్చర గ్రామంలో చాలా విషాదాలు పడేది. ఎందుకంటే ఉద్యమకారుడు కామ్రేడ్ మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ గారు ఈరోజు
ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో చాలా దారుణంగా మిషన్ కగార్ అని చెప్పేసి ప్రభుత్వాలు పొట్టన పెట్టుకొని, ఎందుకంటే గరీబుల కొరకు కొట్లాడినటువంటి వ్యక్తి ఆయన ఏం సొంత లాభం కొరకు ఎవరి కొరకు ఆస్తుల కొరకు చేయలేదు. గరీబులకు న్యాయం జరగాలి, గరీబుల జీవితాలు బాగుపడాలి అని చెప్పేసి 23 సంవత్సరాల్లోనే చిన్న వయసులోనే తన యొక్క జీవితాన్ని ప్రజల కొరకు అంకితం చేసి ఈరోజు ఉద్యమంలో పాల్గొని, మా నాయకుడు కేసీఆర్ గారు కూడా మొన్ననే రజతోత్సవ సభలో చెప్పిండు, మిషన్ కగారును ఆపండి, ఇది చాలా దారుణం. మిషన్ కగార్ పేరు మీద ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు, పట్టుకొని మరీ దారుణంగా. ఇదేం ఎన్కౌంటర్ కాదు, ఇది పట్టుకొని కాల్చి చంపడం అంటారు దీన్ని. కాబట్టి ఇది దారుణంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు కూడా అన్నారు, ఈ విధంగా అమాయకులను బలి చేయకండి, పుట్టన పెట్టుకోకండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇది పూర్తిగా మేము ఇది ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఆయన చిరకాలం ఆయన యొక్క పేరు ప్రజలలో ఉండిపోయింది. ఎందుకంటే ఉద్యమం ప్రజల కొరకు చేసింది కాబట్టి ఆయనను ప్రజలు మంచి గుర్తిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో తండోపతండోగా చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి ఆయన యొక్క సంఘీభావాన్ని కూడా తెలిపారు. కాబట్టి ఆయనను పై లోకంలో కూడా ఆ భగవంతుడు మంచి స్థానాన్ని ప్రసాదించాలని చెప్పేసి కూడా వారి కుటుంబము, వారి యొక్క ఏదైతే వారి కుటుంబంలో కూడా ప్రజలందరూ కూడా మనం అందరం సహకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, జై కామ్రేడ్ మైలారపు ఆడెల్లా, జై ఆడెల్లు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా మరి చట్టాన్ని చేతులకు తీసుకొని ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేసి చంపడం అనేది ఇది దారుణమైనటువంటి చర్య అని భావిస్తున్నాం. వాళ్ళు కూడా లేఖ రాశారు, ఆపరేషన్ కాగార్ని వెంటనే ఆపేసి శాంతి చర్చలకి మమ్మల్ని పిలవండి అనేసి చెప్పడం అనేది కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆపకుండా మరి ఏకపక్షంగా ఎదురుకాల్పులు చేసి ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మరి శాంతి చర్చలకు పిలిచి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గత 50 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు. పేద ప్రజల పక్షాన ఉంటూ ప్రజల హక్కులు, ప్రజల రిజర్వేషన్, ప్రజల అభివృద్ధి కోరుకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కోరుకున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ను చంపేయండి కదా, అది కదా మన లక్ష్యం. వాళ్ళ డిమాండ్ను చంపేస్తే బాగుంటుంది, కానీ అలా అప్పుడే వాళ్ళు జనజీవన సవంతిలో కలుస్తారు కదా, వాళ్ళు పోరాటం కూడా ఆపేస్తారు కదా. అది ఆలోచించకుండా ఈరోజు మరి అడవులో ఉన్నటువంటి ఖనిజాలను దోచుకొని ఆదాని అంబానీ చేతులు పెట్టడానికే ఈ కుట్ర జరుగుతుందనేసి మేము భావిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ని ఆపేసి వాళ్ళను శాంతి చర్చలకు పిలవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం.